ఒక పిరికివాని వీరం. రాము మరియు శ్రీరామ్ ఇద్దరూ ఒకే స్కూల్లో ఒకే క్లాసులో చదివే విద్యార్థులు. శ్రీరామ్ అడ్డు అదుపు లేకుండా ఉండేవాడు, కాని రాము ఎంతో నెమ్మదస్తుడు. శ్రీరామ్ ఎప్పుడూ బస్సు మెట్ల మీదే నిల్చుని వెళ్లేవాడు. ఒకరోజు అతను వేగంగా పరిగెత్తుతూ వెళ్తున్న బస్సులోకి ఎక్కాడు. రోడ్డులో నడుస్తూ వెళ్తున్న రాముకు అది చూసి గుండె గుబేలుమంది. ఈ శ్రీరామ్ మళ్ళీ మళ్ళీ ఎందుకిలా చేస్తున్నాడు? ఎవరు చెప్పినా వినకుండా ఇలా వెళుతున్న బస్సులోకి పరిగెత్తుతూ ఎక్కుతాడు. ఎక్కడైనా పడిపోతే పాపం అతని అమ్మా నాన్న. ఆ రోజు రాము ఎంతో బాధపడ్డాడు. శ్రీరామ్ అలా వెళ్తున్న బస్సులోకి ఎక్కడం చూసినప్పుడే రాము ఎంతో భయపడిపోయి వెళ్లి అతని తల్లికి చెప్పాడు. ఏరా శ్రీరామ్, వెళ్లే బస్సులో ఎక్కి వెళ్లాడుతూ వెళ్తున్నావంట. అలా చేయడం ఏమైనా బాగుందా? నీకెవరు చెప్పారమ్మా? నేను అలా చేయడం లేదే. చేసేదంతా చేసి అబద్ధాలు వేరే చెప్తున్నావా? పక్కింటి రాము అంతా చెప్పాళ్లే. అయితే ఇదంతా రాము పనన్నమాట. అడుగుతుంటే జవాబు చెప్పకుండా గొణుక్కుంటున్నావేంటి? అబ్బే అదేం లేదమ్మా, ఇక మీదట అలా ఎప్పుడు చేయనని అంటున్నాను. సరే సరే, చదువు మీద శ్రద్ధ చూపు. ఇంకోసారి నీ గురించి ఇలాంటి మాటలు వింటే మీ నాన్నగారే చూసుకుంటారు. జాగ్రత్త. రెండవ రోజు ఉదయం శ్రీరామ్ స్కూల్లో రాముని అడ్డగించాడు. ఎరా పిరికి పందా, నువ్వేనా మా అమ్మతో చాడీలు చెప్పింది? నీ పని నువ్వు చూసుకుని పోరాదు. అదేంటి శ్రీరామ్, నాకు తెలిసిన వాళ్ళు తప్పు చేస్తే నేను నోరు మూసుకుని చూస్తూ ఎలా ఉండగలను? అందుకనే వెళ్ళి చెప్పాను. నువ్వు నాలా చేయలేవన్న అసూయతో వెళ్ళి చెప్పుంటావు. నువ్వేమనుకున్నా సరే, అంతెందుకు 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా నేనలా చెయ్యను, తెలుసా? నువ్వు ఒట్టి పిరికి పందవురా. అలా చేయడానికి నీకు అసలు ధైర్యం ఉంటేగా. ఒరే శ్రీరామ్, వెళ్లే బస్సులో ఎక్కి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటేనే ధైర్యశాలి అనిపించుకుంటారంటే నువ్వన్నట్లు పిరిగి పందగానే ఉండిపోతాను. నువ్వు పిరిగి పందలా ఉండు లేదా పిసినారులా ఉండు, అదంతా నాకు అనవసరం. కానీ నా దారికి మాత్రం అడ్డురాకు, అది గుర్తుంచుకో. అంటే నువ్వు నీ అలవాటు మార్చుకోవన్నమాట, అంతేగా? ఒరే రాము, మంచి గొడ్డుకొక దెబ్బ అన్నారు. ఏదైనా సరే నాకు ఒక్కసారి చెప్పడం అలవాటు, అర్థమైందా? నీ ఇష్టం. ఎవరి తలరాత ఎలా ఉందో అలానే జరుగుతుంది. ఎవరూ మార్చలేరు కదా. సర్లే పోరా, పెద్ద తత్వం చెప్పొచ్చాడు బుద్ధుడిలా, సోక్రటీస్లా. శ్రీరామ్ అలవాటులో ఎలాంటి మార్పు రాలేదు. పరిగెత్తే బస్సులో ఎక్కడం, మెట్ల మీద నించుని వేలాడుతూ వెళ్లడం చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు రాము స్కూలుకి వెళ్తుండగా సడన్ గా అతని వెనుక చాలా మంది పరిగెత్తుకు వస్తున్న శబ్దం వినిపించింది. అని వినిపించగానే అతను తిరిగి చూశాడు. పొట్టిగా ఉన్న ఒక అతను వేగంగా పరిగెత్తుకు రావడం చూశాడు. వెంటనే ఆలస్యం చేయకుండా అతనికి ఎదురెళ్లి నిలుచున్నాడు. పరిగెత్తుకుని వచ్చిన అతను ఇతన్ని తోసి పారిపోవాలని ప్రయత్నించాడు. అయితే రాము పట్టిన పట్టు విడువనే లేదు. గట్టిగా పట్టుకుని అతన్ని క్రింద పడేయడానికి ప్రయత్నించాడు. అంతలో అతని వెనుక వచ్చిన వారంతా అతను పారిపోకుండా పట్టుకున్నారు. వదలకుండా కొంచెం పోరాటం చేసినందున రాముకి దెబ్బలు తగిలి రక్తం కారసాగింది. కళ్ళు తిరిగి మైకం కమ్మి పడిపోయాడు. అక్కడున్న వారిలో కొందరు రాముని పక్కనే ఉన్న హాస్పిటల్కు తీసుకుని వెళ్లి వైద్యం చేయించారు. ఇంతలోనే స్కూల్లో అతను చేసిన కార్యం గురించి తెలిసిపోయింది. అందరూ రాముని అభినందించారు. విద్యార్థులారా, మీలోని ప్రతి ఒక్కరూ రాములా ధైర్యంగా సహాయం చేయాలనే దృఢనిశ్చయంతో ఉండగలిగితే పేరు ప్రఖ్యాతులు వాటంతట అవే వస్తాయి. చెడుని సరైన సమయంలో ఆపగలిగితే అదే నిజమైన వీరత్వం, ధైర్యం. ఆ విషయంలో మన స్కూల్ స్టూడెంట్ అయిన రాము నిజమైన ధైర్యాన్ని చూపగలిగాడు. కనుక రాబోయే స్పోర్ట్స్ డే ఫంక్షన్లో అతనికి ఒక ప్రత్యేకమైన బహుమతిని అందజేస్తాను అని చెప్పి ముగించగానే విద్యార్థులందరికీ ఎంతో గర్వంగా అనిపించింది. సంతోషంతో పొంగిపోయారు. అలవాటు ప్రకారంగా బస్సులో వేలాడుతూ వెళ్తున్న శ్రీరామ్ని ట్రాఫిక్ పోలీస్ పట్టుకోగా ఆయన్ని వేడుకుని బ్రతిమిలాడినా తప్పించుకోలేకపోయి ఫైన్ కట్టి అవమానంతో స్కూల్కి లేట్గా వచ్చిన శ్రీరామ్ రాముని పొగుడుతూ హెడ్ మాస్టర్ అన్న మాటలు విన్నట్లుగా తలదించుకుని నిల్చుని ఉండిపోయాడు. అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అవి అతను మారిపోయాడని చెప్పకుండానే చెప్పినట్లు అనిపించాయి. నీతి: ఒకరి మాటల వలన ఇంకొకరు మారరు, స్వయంగా మారవలసిందే.